సో హాయ్ ఫ్రెండ్స్, ఒక వెహికల్ మనం పార్కింగ్ చేసిన తర్వాత స్టీరింగ్ ఏ పొజిషన్లో పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనం ఎక్కడైనా సరే కానివ్వండి, వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఈ స్టీరింగ్ అనేది మనం స్ట్రైట్గా చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేసి పెట్టుకున్నప్పుడు మనము వెహికల్ ఆఫ్ చేసి మనము వేరే వర్క్ చూసుకొని వచ్చిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేయగానే జస్ట్ మనం ముందుకు మూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అది ముందుకు మూవ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే మనకు వీల్ అనేది లెఫ్ట్ కానివ్వండి, మీరు ఎటైతే టర్న్ చేసి పెట్టుకున్నారో లెఫ్ట్ కానివ్వండి రైట్ కానివ్వండి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇలా పార్కింగ్ చేసినప్పుడు వీల్స్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి అని చెప్తున్నాను కదా. వీల్స్ స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు వెహికల్ వెయిట్ ఏదైతే ఉంటుందో వీల్స్ బేసే ఉంటుంది. లైక్ ఎందుకంటే ఇంజన్ హెవీగా ఉంటుంది కాబట్టి ఏదైతే సస్పెన్షన్ కానివ్వండి, ఏదైతే మనకు టైర్ సంబంధించిన స్టీరింగ్ కాలం కానివ్వండి స్ట్రైట్గా ఉంటుంది. సో మనకు ఆ స్టీరింగ్ కాలము మనం ఆఫ్ చేసినప్పుడు ఇది ఆటో ఎలక్ట్రికల్ స్టీరింగ్ కాబట్టి ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మనకు స్టీరింగ్ లాక్ అయిపోయింది అనుకోండి, రైట్ సైడ్లోనే ఉండిపోతుంది. రైట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం స్టార్ట్ చేయగానే ఇమీడియట్లీ వాపస్ కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనకు స్టీరింగ్ అనేది టర్న్ కాలేదనుకోండి, ఒకవేళ ఇబ్బంది అవుతుంది. రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఈ స్టీరింగ్ కాలం అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు రన్నింగ్లో ఆటోమేటిక్గా స్టీరింగ్ వన్ సైడ్ లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ పార్కింగ్ చేసినా కానివ్వండి, జనరల్గా మీరు పార్కింగ్ చేసిన ప్రతిసారి స్టీరింగ్ స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ చేసి పెట్టుకుంటారు చాలామంది, నేను చాలా ఏరియాలలో చూశాను. సో ఎప్పుడైనా వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు వీల్స్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. లేదు మీరు అలాగే పెట్టుకుంటారు, ఒక రోడ్ ఎండ్లో మీరు పార్కింగ్ చేసినప్పుడు ఈ వెహికల్ అనేది మనకు అక్కడ ఎండ్లో రోడ్ ఎండ్లో ఉంది కదా, రోడ్ ఎండ్ నుంచి మీరు జస్ట్ మూవ్ చేయగానే ఆ రోడ్డు దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వీల్ బ్యాలెన్సింగ్ అనేది మనకు అవుట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా వెహికల్ పార్కింగ్ చేసినప్పుడు జనరల్గా స్టీరింగ్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.